Namaste dear students. Let us learn a new topic today. Let us see some examples. నాకు కారు ఉంటే బాగుండేది కానీ కారు లేదు. నాకు ఓన్ హౌస్ ఉంటే బాగుండేది ఓన్ హౌస్ లేదు. నేను మిలియనేర్ అయితే బాగుండేది నా దగ్గర ₹1000 కూడా లేదు. ఎగ్జాంపుల్స్లో కారు ఉంటే బాగుండేది, ఇల్లు ఉంటే బాగుండేది, మిలియనేర్ అయితే బాగుండేది అని అంటున్నాం. ఇటువంటి మాటల్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నిజానికి ఇవన్నీ విషెస్, కోరికలు. మనం నిజానికి అవి అవ్వలేదు, కారు లేదు, ఇల్లు లేదు, మనం లక్షాధికారి కాను కాదు. సో ఇటువంటి మాటలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని అంటే ఐ విష్ని యూస్ చేసి చెప్తాం. ఐ విష్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ వర్బ్ని యూస్ చేస్తాం. ఇక్కడ ఈ స్ట్రక్చర్లో జాగ్రత్తగా గమనిస్తే మనం పాస్ట్ వర్బ్ని యూస్ చేస్తుంటాం. అంటే ఈ మాటలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నాకు కారు ఉంటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. నాకు ఓన్ హౌస్ ఉంటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ ఏ ఓన్ హౌస్. నేను మిలియనేర్ అయితే బాగుండేది, ఐ విష్ ఐ వాజ్ ఆర్ ఐ విష్ ఐ వర్ ఎ మిలియనేర్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం ఐ విష్ని యూస్ చేసాం, తర్వాత ఐ పెట్టాం, తర్వాత పాస్ట్ వర్బ్ని యూస్ చేస్తాం. ఎందుకంటే ఇది ఇమాజినరీ. ఇటువంటి చోట్ల మనం పాస్ట్ వర్బ్నే యూస్ చేస్తాం. వజ్నైనా యూస్ చేయొచ్చు, వర్నైనా యూస్ చేయొచ్చు. వర్ అనేది ఫార్మల్, వజ్ అనేది క్యాజువల్. ఓకే, సో కానీ డెఫినెట్గా ఐ వర్, ఐ హ్యాడ్, ఐ వాజ్ ఇలా పాస్ట్ వర్బ్ను మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది ఇమాజినరీ, రియల్ కాదు. కాబట్టి ఐ విష్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్నే యూజ్ చేయాలి. సో మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ని ఓన్గా తయారు చేసి కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఓకే.